ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్తో గాని దెబ్బలాడి నిధులు తీసుకొస్తాను అని హామీ ఇచ్చా. అది గుర్తించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 91,000 మెజార్టీతో మంగళగిరి ప్రజలు నన్ను గెలిపించారు. బాధ్యత పెరిగింది. సో ఆల్వేస్ మంగళగిరి ఫస్ట్, నేను ఆంధ్ర రాష్ట్రంలో నేను చేస్తాను. యుద్ధం మొదలైపోయింది. తప్పనిసరిగా మీతో కలిసికట్టుగా ముందరికెళ్తాం, దాంట్లో డౌట్ లేదు. మేము ఇక్కడ తీసుకొచ్చే పెట్టుబడులు మీతో పోటీ కాదు, మీతో పోటీ పడే పెట్టుబడులు కావి. చాలా మంది అడిగారు ఐటీ సంస్థ వస్తే ఎక్కడికి వస్తుంటే ఆనాడు చెప్పాను, విశాఖపట్నమే ఆంధ్ర రాష్ట్రానికి ఐటీ రాజధాని. అండ్ స్పిల్ ఓవర్ జాబ్స్ మంగళగిరికి ఆల్రెడీ ఒక ఎకో సిస్టమ్ ఉంది కనుక, ఐటీ ఎకో సిస్టమ్ ఆల్రెడీ ఉంది కనుక వాళ్ళు వస్తారని ఆనాడే నేను ప్రజలు కూడా చెప్తాం జరిగింది. ఆ దిశగా ముందరికెళ్తుంది మన ప్రభుత్వం. మన ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఉద్యోగాల కల్పన. ఈ రోజు పొద్దున కూడా నేను ప్రజా దర్బారు పెడితే దాంట్లో కనీసం ఒక 20 మంది నిరుద్యోగ యువకులు వచ్చి మాకు ఉద్యోగాలు కల్పించండి అని చెప్తాను. సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పనే మా లక్ష్యం. దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు నిన్న సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తాం జరిగింది. సో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు కానివ్వండి, నేను చిరు వ్యాపారస్తులు అంటే ఎంఎస్ఎంఈస్ వ్యాపారస్తులు కూడా వాళ్ళని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువకులందరూ తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్. అడుగుతారా రండి, ముందుకు ప్రసాద్ ముందుకు వచ్చేసేయండి. మీడియా మిత్రులు కదా ప్రశ్న ఉంటే వచ్చా లేదా అడగండి. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ బోర్డు కావాలని అడగడం జరిగింది. మేము ఇంకా అది డిస్కస్ చేస్తున్నాం, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దానిపైన కలిసికట్టుగా కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు గతంలో కూడా మనం చూసాం కదా, కియా మోటార్స్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉత్తరం రాశారని ఆత్మ జగన్ గారు చెప్పినట్టుంది. ఇప్పుడు అలానే టీసీఎస్ కూడా ఇంకొక ఆత్మ చెప్పినట్టుంది జగన్ గారికి, ఆయన తీసుకొచ్చాడు. నేను సూటిగా గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను, మీరు అసలు తీసుకొచ్చిన కంపెనీలు ఎన్ని, ఎంతమందికి మీరు ఉద్యోగాలు కల్పించారో మీరు చెప్పండి. 2014 నుంచి 19 ముందల మా మధ్యన దాదాపు 44,000 పరిశ్రమలు, తద్వారా 8 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని మీరే ఆనాడు శాసన మండలి సాక్షిగా ఒప్పుకున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పెద్ద ఎత్తున ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. దాంట్లో భాగంగా లూలు వస్తుంది, టీసీఎస్ వచ్చింది, ఇంకా అనేక పరిశ్రమలు కూడా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంతేకాకుండా గతంలో మీరు తరిమేసిన పరిశ్రమలన్నీ మేము తిరిగి తీసుకొస్తాం. అశోక్ లైలాండ్ ఒక ఉదాహరణ. ఇలా అనేక పరిశ్రమలు వాళ్ళు తరిమేశారు. ఆ పరిశ్రమలన్నీ మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తాం. నీకే కొంచెం క్లారిటీ లేనట్టుందా? కొంతమంది నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు. సో వైకాపా వాళ్ళు కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు. అది నాకు అర్థమైంది. నేను మళ్ళీ స్పష్టంగా చెప్పేది ఏంటంటే, పాదయాత్రలో నేను సుమారుగా 100 బహిరంగ సభలు ఉద్దేశించి మాట్లాడా.
ఆ సభలో చాలా స్పష్టంగా రెడ్ బుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని